చేనేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలోని నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల తర్వాత సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న సంక్షోభాలను ఎదుర్కొంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి నేతన్నలపై ఎందుకింత కక్ష అని కేటీఆర్ ప్రశ్నించారు. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అని ప్రశ్నించారు. నేతన్నలకు ఆర్డర్లు నిలిపివేశారని, చేనేత మిత్ర వంటి పథకాలను పక్కన పెట్టారన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలోని నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, నేతల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అటు బహిరంగ లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిజంగా ప్రధానంగా ఈ బహిరంగ లేఖలో కొన్ని అంశాలను కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు పండగలాగా కలకలాడినటువంటి చేనేత రంగం కాంగ్రెస్ రాగానే మళ్ళీ సంక్షోభం పడినటువంటి పరిస్థితి ఉందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో మళ్ళీ కాంగ్రెస్ వచ్చి 4 నెలలు గడవక ముందే అదే విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పక్షపూరిత వైఖరి వల్ల గత 4 నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం అవడంతో పాటుగా పవర్లు పూర్తిగా బంద్ అయ్యాయని కూడా వారు చెప్పడం జరిగింది. చేనేత కార్మికులతో పాటుగా కార్మికులు రోడ్డున పడటంతో పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని కూడా వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ముందు చూపు లేకపోవడం వల్ల వేలాది మంది నేతన్నలు, పవర్లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్న ప్రభుత్వానికి కనీస కనికరం లేదని కూడా వారు లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకం ప్రతినిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనలతో ఏదో ఒక రూపంలో ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకపోవడం అత్యంత దారుణమైనటువంటి విషయం అని కూడా చెప్తా ఉన్నారు. అధికార పార్టీ నేతలే కార్మికులను అవమానించడం, మాట్లాడటం వారి మనోస్థైర్యాన్ని మరింత దెబ్బతీస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రతి కార్మికుడి గుండెను గాయపరిచిందని కూడా, దీంతో పాటుగా ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుకు శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి వేసుకొని తనువు చాలించారని కూడా ఈ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే నేతలను భావిస్తున్నారని, నేతల పైన కాంగ్రెస్ ఉన్న చిన్న చూపు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పడం జరిగింది. కొత్తగా ప్రభుత్వంలో వచ్చినటువంటి మీకు ఒకసారి గతం గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. సరిగ్గా ఇదే పరిస్థితులు సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉండేవి. తెలంగాణ సాధించాక పాలన పగ్గాలు చేపట్టినటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో నేతలను వస్త్ర పరిశ్రమకు అత్యంత ఏదైతే ప్రాధాన్యతనిచ్చి సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము.
చిక్కశల్యమైనటువంటి ఈ పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసీఆర్ గారు సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూసామని కూడా వారి లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. నేతన్నలను వేతనాలను కూలీలను రెట్టింపయ్యేలా ప్రతి కార్మికుడు నెలకు 15 నుంచి 20 వేలు సంపాదించుకునే గౌరవప్రదంగా జీవించేందుకు పటిష్టమైనటువంటి కార్యాచరణను రూపొందించారని కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అనేక వినూత్నమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత వంటి కార్యక్రమాలు ప్రారంభించాము. వీటి కోసం భారీ ఎత్తున గత 60 ఏళ్లలో ఎప్పుడు లేనంత బడ్జెట్ ను కేసీఆర్ గారు కేటాయించారని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లను రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చి చేతి నిండా పని కల్పించింది అని కూడా నాటి ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. దీంతో అప్పటిదాకా ఉపాధి లేక అల్లాడినటువంటి కార్మికులకు పని లభించిందని కూడా చెప్పడం జరిగింది. సాంప్రదాయంగా వస్తున్నటువంటి వృత్తిని కొనసాగిస్తున్న పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు కూడా ప్రభుత్వం తోడ్పాటిని అందించిందని కూడా చెప్పడం జరిగింది. మగ్గాల ఆధునీకరణకు కావచ్చు, రుణాల మాఫీ కావచ్చు, మార్కెట్ తోటి అనుసంధానం వంటి ఆల్రౌండ్ అప్రోచ్మెంట్ సంబంధించినటువంటి ముందుకు సాగిందని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి వలన కార్మికులకు ఊరట లభించడంతో పాటు వీరికి మరింత పని కల్పించడంతో పాటు కడుపు నిండా అన్నం పెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి బతుకమ్మ చీరల పథకం ప్రారంభించిందని కూడా చెప్పడం జరిగింది. బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా అందించడంతో కార్మికులకు చేతి నిండా పని దొరికింది. దీంతో పాటుగా రంజాన్, క్రిస్మస్ వేడుకల్లో ఇచ్చే ఏదైతే కానుకలు ఇచ్చేటువంటి అక్షరాల ఆర్డర్లు కూడా వారికి ఇవ్వడంతో కార్మికులకు మరింత ఉపాధి పెరిగింది. ఇలా ఏడాదికి దాదాపు 8 నెలల వరకు వరుస ఆర్డర్లు అందడంతో పాటుగా ఏదైతే పరిశ్రమలు ఏదైతే సంతోషంతో వెల్లివిరిసినటువంటి పరిస్థితి ఉందని కూడా పవర్ లూమ్లను కూడా ఆధునీకరించేందుకు సబ్సిడీపై రుణాలు కూడా ఇవ్వడంతో వస్త్ర పరిశ్రమపై ఆధారపడినటువంటి జీవితంలో కొత్త వెలుగులు నింపినట్టు అయిందని కూడా మరి లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇలా అనేక అంశాలను కూడా వారు ఏదైతే ఈ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వెంటనే ఏదైతే కక్షపూరితంగా నేతలపై కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదుకోరా అని కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ లేఖలో కార్మికుల పట్ల కనికరించారా అనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులు సంక్షోభం మళ్ళా మొదలయ్యాయని కూడా వారి లేఖలో ఏదైతే రేవంత్ రెడ్డికి రాసినటువంటి లేఖలో చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఏదైతే వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరించినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రైతన్న మాదిరే నేతన్నల ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని కూడా ఈ లేఖలో ఏదైతే వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్పందించి నేతన్నలను ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.